1 ఇయర్లోనే నేను ఎలా పెంచానో చెప్తారండి జాజి మల్లె. అయితే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తులసి టాక్స్ అండ్ స్టోరీస్. సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను 1 ఇయర్ బ్యాక్ అయితే రెంట్ హౌస్లోకి అయితే వచ్చిన తర్వాత కొంచెం ప్లేస్ అయితే ఉండింది. తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న జాజి కొమ్మ కొంచెం అయితే తీసుకొని వచ్చి బాగా వర్షాలు వచ్చంటే దాన్ని అయితే నాటేసిన తర్వాత ఒక 2-3 నెలలు ఇంటికి పోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నేను దానికి సరిగా నీళ్ళు అయితే పోయలేదు. అయితే మళ్ళీ వస్తూ పోతూ అలా నీళ్ళు పోయక అలాగే ఉంటా వచ్చింది. కొద్ది రోజులు ఇంకా ఈడే నిలబడేసరికి చెట్టు అయితే చాలా పెద్దగా అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదే పూలైతే రోజు ఒక మూర పూలైతే వస్తాయి. ఇవి ఇంకా ఈరోజు కొయ్యలేదు, అంటే రోజు సాయంత్రం పూటనే కోసుకుంటారు. కానీ ఈరోజు అయితే అంటే మేమైతే కోసుకోములే, వేరే వాళ్ళు కోసుకుంటారు. నాకు ఇష్టం ఉండదు పూలంటే, అందుకనేసి వేరే వాళ్ళు తీసుకొని పోతారు. చాలా బాగా వచ్చింది చెట్టు. నేను బాడిగింట్లోకి వచ్చిన తర్వాత అయితే ఈ చెట్లన్నీ నేనే నాటిన. మళ్ళీ ముద్దమందారంలో ఒక 2 కలర్లు అయితే ఉన్నాయి. ఇవి ఎందుకో ఊరికే అలా తెచ్చి నాటిన. ఇదేనండి జాజి కొమ్మది. మందారంలో 2-3 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. నేనైతే ఇచ్చే ఫర్టిలైజర్ వచ్చేసి కానుగ చెట్టు విత్తనాలు ఉంటాయి కదా, దాంట్లో గింజలు ఉంటాయి కదా, ఆ గింజలను అయితే దంచి దాంట్లో వేస్తా. అవి బాగా పూలు వస్తాయి, చెట్టు కూడా బాగుంటుంది, పురుగు పట్టదు. ఎప్పుడే కూడా నా చెట్టుకైతే ఎప్పుడు పురుగు అయితే రాదు, ఎందుకంటే నేను చూస్తూనే ఉంటా. అప్పుడప్పుడు దాన్ని రోజు చెట్టు కొమ్మని చూస్తూనే ఉంటా. కాబట్టి ఎక్కడైనా కనపరిచినా కూడా దాన్ని నేను తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ చెట్టుకు దెబ్బతింటుంది అనేసి నాకు ఎక్కువ ఇష్టము మందారం మొక్కలు, కనకాంబరం మొక్కలు. కానీ ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు అనేసి నేను అయితే నాటుకోలేదు. నెక్స్ట్ అదే నాటాలి, కుండీలలో వేసుకొని నాటుకోవాలి కనకాంబరాలు. నాకు ఎక్కువ ఇష్టమైన చెట్లు అంటే కనకాంబరాలే. ఏవేవో ఉండవి, కానీ నాకు ఇష్టమైన చెట్లు అయితే లేవు, బతకడం లేదు సరిగా అవి. ఈసారి వర్షాలు వచ్చినప్పుడు చూడాలి. కానీ అవి కనకాంబరం చెట్లు ఎండాకాలం మాత్రమే బాగా వచ్చాయి. పూలు కూడా ఎండాకాలంలోనే. ఎందుకంటే మీరు ఒకసారి ఎక్కడైనా అబ్జర్వ్ చేసి చూడండి, వానాకాలంలో అంతా ఆకు వేసుకుంటుంది చెట్టు. వర్షాకాలం వచ్చేసరికి అంతా ఆకు వేసుకుంటుంది. ఎండాకాలంలో బాగా పూలు పూస్తాయి కనకాంబరాలు.